లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు సమస్యలు వస్తే ఏం చేస్తారు? హాస్టల్ వార్డెన్కు లేదా ఆ పాఠశాల ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేస్తారు. కానీ ఆ ప్రిన్సిపలే సమస్య అయితే ఏం చేస్తారు? ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తారు. అయితే ఆ ప్రిన్సిపల్ ఉన్నతాధికారుల దృష్టికి విద్యార్థుల సమస్యలు వెళ్లకుండా అడ్డుకున్నాడు. కానీ విద్యార్థులంతా ఏకమయ్యారు. కలెక్టర్ను కలిసేందుకు దండు కట్టారు. హాస్టల్ గోడ దూకి కలెక్టరేట్కు కాలినడకన బయలుదేరారు. ఒకటి కాదు రెండు, ఏకంగా 18 కిలోమీటర్లు నడిచి వచ్చి కలెక్టర్ను కలిశారు. తమ సమస్యలను వివరించారు. ఎవరా విద్యార్థులు, ఏంటా సమస్యలు, ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవెల్లి మండలం బీచుపల్లిలోని ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులంతా ఏకమయ్యారు. ప్రిన్సిపల్ శ్రీనివాస్ వేధిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంతోష్ కి ఫిర్యాదు చేశారు. మంగళవారం పాఠశాల ప్రహారీ దూకి కాలినడకన బీచుపల్లి నుంచి గద్వాలలోని కలెక్టరేట్ కి 18 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. కలెక్టర్ ని కలిసి సమస్యలు విన్నవించుకున్నారు. అనంతరం పలువురు విద్యార్థులు మీడియాతో మాట్లాడారు. ప్రిన్సిపల్ నిత్యం క్రమశిక్షణ పేరుతో వేధిస్తూ కొడుతున్నారని ఆరోపించారు. స్టడీ మెటీరియల్ కూడా పంపిణీ చేయలేదని, విద్యా బోధన సక్రమంగా లేదన్నారు. గురుకులంలో మరుగుదొడ్లు సరిపడా లేకపోవడంతో బహిర్భూమికి చెట్లు గుట్టల్లోకి పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని ఆరోపించారు. బెదిరిస్తాడు, ఫుడ్ మేము అడగొద్దు, మీకు పెట్టాలని రాసిచ్చిరా, ఇంకా పర్ క్యాపిటల్ పెరిగిందంటారు. కానీ పర్ క్యాపిటల్ పెరిగినాక అసలు తగ్గుతుంది. మాకు మా పేరెంట్స్ మీటింగ్ పెట్టి మేము పెడుతున్నాం అది అని చెప్పారు. కానీ అసలు రోజు రోజు ఇంత తగ్గిపోతుంది. మాకు చేసే అసలు చాలా అట్లా చేస్తున్నారు. ఆ ప్రిన్సిపల్ మరి ఘోరంగా టార్చర్ చేస్తున్నాను. పిల్లలని కాదు పెద్దలని కాదు, ఎట్లా అంటే అట్లా గుద్దుతుండు, ముఖానికి గుద్దుతుండు, రాళ్ళతోటి కొడుతుండు. రాళ్ళు ఏం చూడాలన్న మొత్తం ఇంకా కొడుతుండు, టార్చర్ చేస్తుండు. ఆ మొన్న చిన్న పిల్లలని చూడాలి, పెద్ద పిల్లలని చూడాలి, కొట్టనే ఉన్నారు. మన పేరెంట్స్ మీటింగ్ అని వచ్చి పేరెంట్స్కి అందరికీ మెయిన్ డేట్ అని చూపించి మొత్తం పెట్టారు. కానీ పర్ క్యాపిటల్ పెరిగిందని చెప్పింది, కానీ ఏది అమల్లోకి రాలేదు. మొత్తం లోపలనే ఇంకా ఎన్నో జరుగుతుంది. డబ్బులు లేకనే మా కాలేజ్కి రావడం జరుగుతుంది. అట్లయితే మా ప్రిన్సిపల్ ఏం చేసిందంటే మా విండోస్ ఎప్పుడు మా సీనియర్స్ అంటే విరిగిపోయినాయి. ఆ విండోస్కి క్వాలిటీ లేని విండోస్ తీసుకొచ్చి దాన్ని ఆడబెట్టి మళ్ళీ మాతోటి డబ్బులు కలెక్ట్ చేయాలన్న దురుద్దేశంతో అన్ని వస్తువులు క్వాలిటీ లేనివి తీసుకొస్తాడు, పెడతాడు. అవి గాలికి ఊడిపోయే విండోస్. అటువంటివి ఎవరు మనుషులు తాగనివి కూడా నేడు ఊడిపోయాయి. దానిలో కూడా మా దగ్గర నుంచి డబ్బు కలెక్ట్ చేయాలన్న దురుద్దేశం మా ప్రిన్సిపల్ గారికి ఉంది. అంతేకాకుండా మా ప్రిన్సిపల్ గారు మా దగ్గర సీట్లను ఒక్క సీటు 45,000 కూడా అమ్మిరు. 6th క్లాస్ సీటు కూడా అమ్మినట్లు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎంతోమంది విద్యార్థులు సీట్లు కొనుక్కొని మరి మా కళాశాలలో మా పాఠశాలలో చదువుతున్నారు. వాటిని కలెక్టర్ దృష్టికి తీసుకురావడానికే పాదయాత్రగా ఇక్కడికి వచ్చామని తెలిపారు. 6వ తరగతిలో మిగిలిన సీట్లను అమ్ముకున్నారని, తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. విద్యార్థులు ర్యాలీగా వస్తుండగా మధ్యలో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది వాదించి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించిన విద్యార్థులు ర్యాలీ కొనసాగించారు. అయితే విద్యార్థులు ఉపాధ్యాయుల అనుమతి లేకుండా బయటకు వెళ్లి చెడు అలవాట్ల బారిన పడుతుండటంతోనే హెచ్చరించానని ప్రిన్సిపల్ శ్రీనివాస్ అంటున్నారు. అందులో భాగంగానే ఒకరికి టీసీ ఇచ్చామన్నారు. ఎవరిని ఇబ్బంది పెట్టలేదన్నారు. ఏది ఏమైనా ఇబ్బంది పడుతూ విద్యార్థులు 18 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి కలెక్టర్ను కలవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చూద్దాం కలెక్టర్ ఏం చర్యలు తీసుకుంటారో. For more videos like this, subscribe Big TV channel.